హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే గలవు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ తల్లి అంటూ రావడం అయితే జరిగింది. రాష్ట్ర గేయం కూడా 2025 మరియు 26వ విద్యా సంవత్సరం నుంచి అమలు అయితే కావాలని నిర్ణయించారు. 2026-2027 నుంచి సిలబస్లో మార్పులు అయితే జరగనున్నాయి. అలాగే భాషా మాధ్యమంపై విద్యాశాఖ విద్యా కమిషన్ తలవదారన్నమాట. మనం ఇది చూసుకున్నట్లయితే తెలంగాణలో ఈ యొక్క పాఠ్య పుస్తకాలలో తెలంగాణ తల్లి చిత్రపటాన్ని అలాగే తెలంగాణ గేయం ముద్రించాలని విద్యాశాఖ అయితే నిర్ణయించిందన్నమాట. అయితే ఇటీవలే రాష్ట్ర గేయం జయ జయ హే తెలంగాణ అలాగే తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని ప్రభుత్వం ఆమోదించిన నేపథ్యంలో ఈ యొక్క పాఠ్య పుస్తకాల్లో కూడా ఈ రెండింటిని ముద్రించాలని పాఠశాల విద్యాశాఖ అయితే నిర్ణయం తీసుకుందన్నట్లు. అయితే మరి ఈ యొక్క 2025 మరియు 2026 విద్యా సంవత్సరంలో ఇచ్చే పాఠ్య పుస్తకాలు ఉంటాయి కదా, ఈ యొక్క పుస్తకాల్లో ముద్రించాలని అయితే ఉన్నారన్నమాట. మన యొక్క జయ జయ తెలంగాణ గేయమును ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని అయితే ముద్రించనున్నారు. అయితే దీనిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్టు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవి నరసింహారెడ్డి మీడియాతో కూడా చెప్పారు. అయితే వచ్చే విద్యా సంవత్సరంలో పాఠ్య పుస్తకాలను ఏ మాధ్యమంలో ముద్రించాలన్న అంశంపై విద్యాశాఖ విద్యా కమిషన్ భిన్న అభిప్రాయాలతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తుందన్నట్లు. అయితే రాష్ట్రంలో 1 నుంచి 10వ తరగతి విద్యార్థుల కోసం ద్విభాషా పుస్తకాలను ముద్రిస్తున్న విషయం తెలిసిందే. నెక్స్ట్ అప్డేట్ చూస్తున్నట్లయితే మెగా డిఎస్సికి వేగంగా అడుగులు అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ఎస్సీ వర్గీకరణపై కార్యాచరణ అయితే జరగడం జరిగింది కదా. ఇది ముగిసిన తదుపరి వెంటనే ఫిబ్రవరి నెలల్లో ఏకసభ్య కమిషన్ నివేదిక అయితే ఇవ్వబోతుంది అన్నట్టు. అయితే అదే నెల ఆఖరున నోటిఫికేషన్ కూడా వెలువడే అవకాశం అయితే ఉన్నది. అయితే ఆ నెలలోనే టీచర్ బదిలీలు అలాగే ప్రమోషన్ల ప్రక్రియ అయితే జరగనున్నది. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చి మనకు మే నెలలో ఎగ్జామ్ చేర్పించి జూన్లో వీళ్ళకు సర్టిఫికేట్లు అంటే ధృవపత్రాలు అంటే ఎవరైతే విజయం సాధించారో ఈ యొక్క సెలెక్ట్ అయ్యారో జాబ్లకు వాళ్ళకి అందరికి కూడా ధృవపత్రాలను అందించి అందరినీ కూడా ఈ యొక్క జూన్ 12 నాటికి అయితే అందరినీ స్కూళ్ళల్లో ఉంచేలా అయితే కసరత్తు అయితే చేస్తుందన్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇలా భర్తీ అలా ఖాళీ అంటూ రావడం అయితే జరిగింది. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల గందరగోళం అయితే నెలకొనడం జరిగింది. అవరోహణ క్రమానికి విరుద్ధంగా ప్రక్రియ 2 కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపికవుతున్న చాలా మందిని ముందు చిన్న పోస్టులకు భర్తీ చేయడంతో వాటితో చేరిపోతున్న నిరుద్యోగులు అన్నమాట. తర్వాత పెద్ద పోస్టులు వస్తే చిన్న పోస్టులను వదిలేస్తున్న తీరు అయితే చూడొచ్చు మనము. దీనితో ఏమవుతుంది, నోటిఫికేషన్లో ప్రకటించిన పోస్టుల్లో భారీగా మిగలడం జరుగుతుంది. ఎందుకంటే చిన్న పోస్టులో చేరిన వారికి పెద్ద పోస్ట్ వచ్చినాక అది వదిలేసి పెద్ద పోస్టుకు వెళ్తారు కదా, అప్పుడు అది ఖాళీ అవుతుంది కదా, దానివల్ల ఖాళీలు అయితే మిగులుతున్నాయి చాలా వరకే. అయితే గత ఏడాది కాలంలో మనము చూసుకున్నట్లయితే వివిధ ప్రభుత్వ శాఖలో ఎంత 53,000 ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం అయితే జరిగింది కదా. అయితే అందులో సుమారు 10,000 వరకు పోస్టులు ఖాళీగానే మిగిలిపోయాయి అన్నట్టు. ఎందుకు మిగిలిపోయాయి 10,000 అంటే చిన్న పోస్టులు వచ్చాయి, తర్వాత పెద్ద పోస్టులు రాస్తే వాటికి జాబ్ వచ్చింది కదా, చిన్న పోస్టులు వదిలేసి వాళ్ళు పెద్ద పోస్టులో పోతున్నారు, అవి బ్లాక్ కింద పడిపోతున్నాయి కదా. సో అవి మిగిలిపోయినాయి. 53,000 ఉద్యోగాలు వేస్తే అందులో 10,000 ఉద్యోగాలు అయితే ఖాళీగానే మిగిలిపోయాయి అన్నమాట. గురుకుల్లో 8,304 ఉద్యోగాలు భర్తీ చేస్తే అందులో 2,000 పైగానే ఖాళీ ఉన్నాయంట. అయితే కొన్ని సందర్భాల్లో అభ్యర్థుల లభ్యత లేకపోవడంతో భర్తీ కాని పోస్టులు ఉన్నాయన్నమాట. మనం చూసుకున్నట్లయితే కిందటి ఏడాది అంటే ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన నియామకాలు చూసుకుంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 11,536 పోస్టులు గాను, తెలంగాణ వైద్య ఆరోగ్య సేవల నియామకాల సంస్థకు 6,956 గాను, తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామకాల సంస్థ 16,067 గాను, డిఎస్సి పాఠశాల విద్యాశాఖకు సంబంధించి 10,006 పోస్టులు, ఇతరులు 441 పోస్టులు, మొత్తం వచ్చేసి 53,310 పోస్టులు వేస్తే ఇందులో మొత్తం ఇప్పుడు 10,000 పోస్టులు అయితే మళ్ళీ మిగిలినట్టు. ఈ తొందరలో వీటికి కూడా మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే గీతా పారాయణకి గిన్నిస్ రికార్డ్ అంటూ రావడం అయితే జరిగింది. అయితే గీతా జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్లోని భోపాల్లో బుధవారం నాడు నిర్వహించిన ఈ యొక్క గీతా పారాయణ కార్యక్రమానికి గిన్నిస్ ప్రపంచ రికార్డ్ అయితే లభించింది. ఏ ఒక్క రాష్ట్రానికి, మధ్యప్రదేశ్లోని భోపాల్కి అన్నమాట. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో లాల్ పరేడ్ మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 6,000 మంది భక్తులు గీతా పారాయణం చేశారన్నట్లు. దీంతో ఈ కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటైతే దక్కించుకుంది. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్రం సీఎం మోహన్ యాదవ్ మాట్లాడుతూ వచ్చే 3 ఏళ్లలో రాష్ట్రంలో గీతా భవన్లు నిర్మిస్తామని కూడా తెలిపారు. రాష్ట్రంలోని గోశాలను ఇకపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయం కూడా తీసుకున్నట్లు వెల్లడించారు. దేనికి గిన్నిస్ రికార్డ్ ఎక్కిందంటే గీతా పారాయణం అన్నట్టు గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే చిల్లపల్లికి జాతీయ పంచాయతీ పురస్కారం ప్రదానం అంటూ రావడం అయితే జరిగింది. పెద్దపల్లి జిల్లా మంతాని మండలం చిల్లపల్లి గ్రామ పంచాయతీ జాతీయ పంచాయతీ పురస్కారం ఈ యొక్క 2024ను అందుకుందన్నమాట. బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర పంచాయతీరాజ్ మంత్రి శాఖ రాజీవ్ రంజన్ సింగ్ సమక్షంలో ఆ జిల్లా కలెక్టర్ కోఎస్ శ్రీహర్ష, చిల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రామకృష్ణకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారాన్ని అయితే ప్రదానం చేశారన్నమాట. ఈ గ్రామం మహిళా మిత్ర కేటగిరీలో 2వ స్థానాన్ని కైవసం అయితే చేసుకుంది. గ్రామ సభలో స్థానిక మహిళలు చురుగ్గా పాల్గొంటూ మహిళా పథకాలను విజయవంతంగా అమలు చేసేందుకు గాను చిల్లపల్లికి ఈ జాతీయ అవార్డు అయితే లభించడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే జగదీప్ ధన్కడ్ పై వివక్షాల అవిశ్వాసం అంటూ రావడం అయితే జరిగింది. ఎవరి జగదీప్ అంటే ఉపరాష్ట్రపతి అనమాట. మన రాజ్యసభకు చైర్మన్ కూడా పదవి నిర్వహిస్తారు ఎవరు, ఈ యొక్క జగదీప్ ధన్కర్. అయితే ఏమైందంటే ఈ యొక్క అవిశ్వాస తీర్మానం యొక్క నోటీసులు అయితే ఇచ్చారన్నమాట. ఇతనికి ఎవరు ఇచ్చారంటే ఇండియా కూటమి పార్టీలు అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారు అంటే మీరు వేరే పార్టీల వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు, మీరు సరైన ఏకపక్షంగా లేరు అన్నట్టు, ఏకపక్షంగా ఉన్నారు, ద్విపక్షంగా లేరు అన్నట్టు భావనతో ఈ యొక్క ఇండియా కూటమి వాళ్ళకు నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది అవిశ్వాస తీర్మానకు. అయితే నోటీస్పై 60 మంది ఎంపీల సంతకాలు కూడా డిప్యూటీ చైర్మన్ ఆపోజిస్తే ఈ ఓటింగ్ నిర్వహించే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి 14 రోజుల ముందుగానే ఈ అవిశ్వాసం తీర్మానానికి సంబంధించిన నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అయితే ఎగువ సభ చరిత్రలో అంటే తొలిసారిగా నోటీస్ ఇవ్వడం ఇదే మొదటిసారి. అంటే మన స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక ఉపరాష్ట్రపతికి ఈ యొక్క అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసులు ఇవ్వడం ఇదే మొదటిసారి అన్నమాట. అయితే ఇప్పుడు ఇతనికి రాజ్యసభ చైర్మన్ గా ఎవరున్నారు, అయితే ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ గా కూడా ఉంటారనమాట. అతనే జగదీప్ ధన్కర్ ఉన్నారు ఇతను. అయితే ఇతనికి ఏమేం చేశారంటే ఇండియా కూటమి ఉంటారు కదా, ఇండియా కూటమి పార్టీ వాళ్ళు అయితే ఈ యొక్క నోటీసులు ఇవ్వడం జరిగింది అన్నమాట అవిశ్వాస తీర్మానానికి సంబంధించినవి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే అమెరికా పౌర హక్కుల సహాయ అటార్నీ జనరల్ గా అర్మిత్ అంటూ రావడం అయితే జరిగింది. అయితే అమెరికా ఉంది కదా, ఈ యొక్క అమెరికా న్యాయశాఖలో పౌర హక్కుల సహాయ అటార్నీ జనరల్ గా భారతీయ అమెరికన్ అర్మిత్ తిల్లాన్ అంటే ఈమె నామినేట్ అయితే అయ్యారనమాట. ఆమె నియామకాన్ని ఖరారు చేస్తూ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నది ఎవరు, ట్రంప్ కదా. ఇతను సోమవారం ప్రకటన కూడా చేశారన్నమాట. అయితే ఈమెనే ఎవరు, అమెరికా న్యాయస్థానంలో పౌర హక్కుల సహాయ అటార్నీ జనరల్గా హర్మీత్ని నియమించబోతున్నామని తెలిపారనమాట. తన జీవితం అంతా ఆమె పౌరుల స్వేచ్ఛ కోసం పనిచేశారని కొనియాడారు. అలాగే ఈ యొక్క వర్జీనియా యూనివర్సిటీలో లా స్కూల్ డర్ట్ మౌత్ కళాశాల నుంచి తిల్లన్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశారన్నట్టు. చండీగఢ్లో జన్మించిన ఆమె తన చిన్నతనంలో తల్లిదండ్రులతో కలిసి అమెరికా వెళ్ళారన్నమాట. భారతీయురాలన్నమాట ఈమె. 2016లో క్లీవ్లాండ్లో జరిగిన రిపబ్లిక్ పార్టీ జాతీయ సదస్సులో వేదికగా ఎక్కిన తొలి భారతీయ అమెరికాగా నిలిచారు ఈమె. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే జీడిపి వృద్ధి రేటు 6.5% అంటూ రావడం అయితే జరిగింది. ఈ యొక్క 2024-25 అంచనాలో ఏడిబి యొక్క కోత అంటూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024 మరియు 25లో భారత జీడిపి వృద్ధి రేటు 6.5%కి పరిమితం కావచ్చని ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏడిబి అంచనా అయితే వేస్తుందన్నట్లు. ఇంతకుముందు 7% ఉండొచ్చని ఏడిబి అంచనా వేయగా తాజాగా కోత విధించిందన్నట్టు. ప్రైవేటు పెట్టుబడులు, ఇళ్ల గిరాకీ అంచనా కంటే తక్కువగా ఉండడమే ఇందుకు కారణమని పేర్కొంది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం 2025 మరియు 26 వృద్ధి అంచనాలను కూడా 7.2% నుంచి 7% అయితే సంస్థ సవరించింది. అయితే ఇప్పటివరకు 7% ఉంటుందని అనుకున్నది ఏడిపి, కానీ ఈ యొక్క కోత వల్ల ఏమైందంటే 6.5% ఉంటుందని అయితే అంచనా వేస్తుంది అన్నట్లు. అయితే అమెరికా వాణిజ్యం ఇమిగ్రేషన్ విధానంలో మార్పుల వల్ల ఆసియా పసిఫిక్ దేశాల వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడొచ్చని, ద్రవ్యోల్బణం కూడా పెరగొచ్చని ఆసియా డెవలప్మెంట్ అవుట్లుక్ తాజా ఎడిషన్లో ఏడిబి అభిప్రాయం అయితే పడిందన్నమాట. ఈ యొక్క 2024లో ఆసియా పసిఫిక్ దేశాల వృద్ధి 4.9% ఉండొచ్చని ఏడిబి అంచనా వేసింది. అయితే సెప్టెంబర్ అంచనాలో ఇది 5%గా ఉందన్నట్టు. ఇప్పుడు 4.9% దిగిపోయింది. అయితే ఈ ఏడాది ఖరీఫ్ నుంచి వ్యవసాయ దిగుబడులు అధికంగా రావచ్చని, తద్వారా భారత ఆర్థిక వ్యవస్థ దూకుడుగా వెళ్ళొచ్చని ఏడిబి అయితే పేర్కొందన్నమాట. ఈ యొక్క ఆహార ధరలు కూడా తగ్గుతాయని కూడా తెలిపింది. అలాగే సేవా రంగంపై భారత ఆధారపడడం కొనసాగుతుందని, 2024-25 సంవత్సరాల్లో ముడి చమురు ధరలు అంచనా కంటే తక్కువగా ఉంటాయని పేర్కొందన్నమాట. అయితే యాక్చువల్లీ మనకి 2024-25లో అంచనా ఏ విధంగా ఉందంటే 7%గా ఉంది ఈ యొక్క ఏడిబి బ్యాంక్ వేయగా. కానీ అది ఈ యొక్క ఇళ్ల గిరాకీ అంచనాలు, పెట్టుబడిదారులు, ప్రైవేట్లు అవి తగ్గడం వల్ల ఏమైందంటే దాన్ని 6.5% ఉండొచ్చు అని అయితే అంచనా వేస్తుందన్నమాట ఏడిబి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 18న ఐఎన్ఎస్ నిర్దేశిక్ జాతికి అంకితం అంటూ రావడం జరిగింది. ఈ యొక్క నౌకాదళ అవసరాల కోసం నిర్మించిన ఐఎన్ఎస్ నిర్దేశిక్ నౌకను ఈ నెల 18న ఎక్కడ విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్లో నుంచి జాతికైతే అంకితం అయితే చేయనున్నారు. దేశ సాగర జలాల్లో హైడ్రోగ్రాఫిక్ సముద్ర అధ్యయనం కోసం సర్వే చేసేందుకు అనువుగా దీన్ని నిర్మించారన్నమాట. రెండో భారీ వెసల్ ప్రాజెక్టుగా ఈ నౌకను రక్షణ శాఖ నిర్మించింది. 110 మీటర్ల పొడవు, 3800 టన్నుల బరువు, 2 డీజిల్ ఇంజన్లు ఉన్న నౌక ఇటీవలే కోల్కతాలో సిట్రియల్ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది. రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్
చేతుల మీదుగా అయితే ఈ జాతికి అంకితం చేయనట్లు నేవీ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గాడ్గిల్కు ఐరాస పర్యావరణ అవార్డు అంటూ రావడం జరిగింది. అయితే ఐక్యరాజ్య సమితి ఐరాస అత్యున్నత పర్యావరణ పురస్కారం ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డుకు భారత్కు చెందిన ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ ఎంపిక అయ్యారన్నమాట. 2024 ఏడాదికి సంబంధించి ఈ అవార్డు గ్రహీతల జాబితాను ఐరాస మంగళవారం విడుదల చేసింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో 4 పంచాయతీలకు జాతీయ అవార్డులు అంటూ రావడం అయితే జరిగింది. వివిధ విభాగాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రానికి చెందిన 4 గ్రామ పంచాయతీలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అయితే ఈ యొక్క జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులు అందుకున్నాయి. కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ బుధవారం సాయంత్రం ఇక్కడ విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ సమక్షంలో రాష్ట్రపతి దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారాలు ప్రదానం చేశారుగా. సర్పంచ్లు వి రాఘు బొమ్మ సముద్రం రెడ్డి, వరహాల బాబు న్యాయంపుడి యాదగిరి, అప్పారావు తరంగపూడి, కాసుమరాజు వీరమ్మ ముప్పల అధికారులు హాజరైతే పురస్కారాలు స్వీకరించారనమాట. కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ ఎస్పీ సింగ్ బఘేల్ కూడా పాల్గొన్నారు. అయితే ఈ అవార్డు పొందిన గ్రామం ప్రతిభ కనపరిచిన విభాగం ఒకసారి చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లా బొమ్మ సముద్రం గర్భిణుల సురక్షిత ప్రసవానికి అవసరమైన వైద్య సేవలు అందించారన్నమాట. ఈ జిల్లాకు సంబంధించి అందుకని అవార్డు దక్కడం జరిగింది. అనకాపల్లి జిల్లాకు చూస్తే న్యాయంపుడి 100% తాగునీటి కుళాయి సౌకర్యం అన్నమాట. తాగునీటి 100% కుళాయి స్వచ్ఛమైన నీరు అందించాలి. అనకాపల్లి జిల్లా తరంగపూడి మళ్ళీ ఇళ్ల నుంచి 100% వ్యర్థాలను సేకరించి దాని నుంచి ఏటా 72 టన్నుల ఎరువు తయారు చేయడం, అంటే వ్యర్థాలు చిత్త ఉంటుంది వాటి నుంచి 72 టన్నుల ఎరువు తయారు చేశారనమాట ఇక్కడ అనకాపల్లి జిల్లాలో. దీనికి కానీ అవార్డు దక్కడం జరిగింది. కృష్ణా జిల్లాలో చూస్తే ముప్పల్ల వృద్ధులు, వికలాంగులు, వితంతులు, కళాకారులు 900 మందికి పింఛన్లు ఇస్తూ సామాజిక రక్ష కల్పించడం, అంటే పింఛన్లు ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా నిలిచారనమాట. ప్రతి ఒక్కరు కూడా ఉంటారు వాళ్ళని ఆదుకొని పింఛన్లు ఇవ్వడం ఇలా చేశారు. సో అది కృష్ణా జిల్లాకి ముప్పలకు ఈ అవార్డు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సౌదీలో 2034 ఫిఫా ప్రపంచ కప్ అంటూ రావడం జరిగింది. 2034 సంవత్సరంలో ఫిఫా ఫుట్బాల్ ప్రపంచ కప్కు సౌదీ అరేబియా అయితే ఆతిథ్యం అయితే ఇవ్వనుంది. అయితే ఈ విషయాన్ని ఫిఫా బుధవారం నాడు అధికారికంగా ధృవీకరించింది. ఈ ప్రపంచ కప్ నిర్వహణ కోసం 15 నెలల పాటు సాగిన బిడ్ ప్రక్రియలో సౌదీ మాత్రమే ఆసక్తి ప్రదర్శించడం గమనార్హం. మరే దేశం నుంచి పోటీ లేకపోవడంతో ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినో అధ్యక్షతన జరిగిన ఆన్లైన్ సమావేశంలో ఆతిథ్య హక్కులను సౌదీకి కట్టబెట్టేశారు. అలాగే 2030 ప్రపంచ కప్ను 6 దేశాలు ఉమ్మడిగా నిర్వహించనున్నాయి. స్పెయిన్, పోర్చుగల్, మొరాకోలో ఎక్కువగా మ్యాచ్లు అయితే జరగనుండగా అర్జెంటీనా, పరాగ్వే, ఉరుగ్వే ఒక్క మ్యాచ్కు ఆతిథ్యం అయితే ఇవ్వనున్నాయి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సత్తా చాటిన ఐఐఎస్సి ఢిల్లీ ఐఐటి అంటూ రావడం జరిగింది. అయితే ఈ యొక్క క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ మంగళవారం విడుదలయ్యాయి. అందులో భారత్కు చెందిన ఐఐటి ఢిల్లీ 255 స్థానాలను మెరుగుపరుచుకొని ప్రపంచవ్యాప్తంగా 171వ స్థానానికి అయితే చేరింది అన్నట్టు. ఈ యొక్క సస్టైనబిలిటీ ఐఐటి ఢిల్లీ ఈ ర్యాంక్ సాధించింది. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పర్యావరణ విద్యలో ప్రపంచంలోనే టాప్ 50 విద్యా సంస్థలో ఒకటిగా నిలిచింది అన్నట్టు. మొత్తంగా భారత్ నుంచి 78 ఈ యొక్క విశ్వవిద్యాలయాలు 2025కు క్యూఎస్ సస్టైనబుల్ ర్యాంకింగ్స్లో చోటు సంపాదించుకున్నాయి. దేశంలోని టాప్ 10 విద్యా సంస్థలు 9 సంస్థలు తమ స్థానాన్ని మెరుగుపరుచుకున్నాయి అన్నమాట. అయితే ఈ జాబితాలో భారత్ నుంచి కొత్తగా 21 ఉన్నత విద్యా సంస్థలు చేరాయి. పర్యావరణ ప్రభావానికి సంబంధించి ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్ ప్రపంచంలోని టాప్ 100 జాబితాలో అయితే నిలిచాయి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే 1 నుంచి ఒకే దేశం ఒకే సబ్స్క్రిప్షన్ అంటూ రావడం అయితే జరిగింది. దేశంలో ఐఐటి విశ్వవిద్యాలయాలు సహా ప్రభుత్వ నిధులతో నడిచే ఉన్నత విద్యా సంస్థల్లోని 1,80,00,000 మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగించే ఒకే దేశం ఒకే సబ్స్క్రిప్షన్ కార్యక్రమం జనవరి 1 నుంచి ప్రారంభించడం అయితే కారబోతుంది. దీని కింద ఏమవుతుందంట 1 ఉందిగా, దీని కింద ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత జర్నల్లో ప్రచురితమైన పరిశోధన పత్రాలు మరియు విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. అంతర్జాతీయంగా 13,400 అంతర్జాతీయ జర్నల్ను విజ్ఞానం, సాంకేతిక, ఇంజనీరింగ్, వైద్యం, గణితం, మేనేజ్మెంట్, సాంఘిక శాస్త్రం, హ్యూమనిటీస్ వంటి అంశాలపై ప్రచురణలను వెలువరుస్తాయి. అలాగే కేంద్ర ప్రభుత్వ ప్రధాన సాంకేతిక సలహాదారుడు ఏకే సూద్ వెల్లడించారు. ఒకే దేశం ఒకే సబ్స్క్రిప్షన్ మొదటి దశ కార్యక్రమం కింద ఆయా ప్రచురణలో అన్ని దేశ పరిశోధనలకు అందుబాటులోకి వస్తాయని తెలిపారనమాట. సో జనవరి 1 నుంచి ఒకే దేశం ఒకే సబ్స్క్రిప్షన్ అయితే అందుబాటులోకి రానుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.